సో గైస్ వెల్కమ్ టు దివేతేజ్ అకాడమీ గైస్. సో గైస్ ఈరోజు టాపిక్ ఏం లేదు గైస్, ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గైస్. ఎవరికి అంటే బీకామ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి ఏవైతే ఉస్మానియా యూనివర్సిటీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి, ఫైనల్ సెమ్ అవుతుంది కాబట్టి, సో అందరికీ కూడా మనం ప్రతి యూనిట్ నుంచి కూడా ఏవైతే మేజర్గా వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో లాంగ్ ఆన్సర్స్ అవి కూడా, సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం గైస్, ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ కనుక మీరు మేజర్గా ఫస్ట్ ఇవి చూసుకున్నారు అనుకోండి, సో మ్యాక్సిమం మీరు లాంగ్ ఆన్సర్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, ఓకేనా. సో గైస్, సో ఫస్ట్ యూనిట్ 1 చూద్దాం ఒకసారి. సో యూనిట్ 1 నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గైస్, మొత్తం మనకి 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి గన్ షార్ట్గా వచ్చే క్వశ్చన్స్ 1 or 2 ఖచ్చితంగా దీని నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గైస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి డిఫైన్ ఇంటర్నల్ గవర్నెన్స్, ఓకేనా. సో మనకి ఇంటర్నల్ గవర్నెన్స్ అంటే ఏంటి, దాంట్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటాం, ఎలాంటి కన్స్ట్రెయింట్స్ ఉంటాయి, సో అదంతా కూడా మనం డిస్కస్ చేసి ఆన్సర్స్లో రాస్తూ ఉంటాం అనమాట. దాన్ని ఏమంటామంటే ఫస్ట్ క్వశ్చన్. అండ్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, దీంట్లో ఏమంటే మొత్తం డిఫైన్ సైబర్ థ్రెట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ సైబర్ థ్రెట్స్. అంటే సైబర్ థ్రెట్ అంటే ఏందో రాసిన తర్వాత దాంట్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సైబర్ థ్రెట్స్ ఎలా ఉంటాయో ప్రతిదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, సో దీంట్లో ఏంటంటే సాఫ్ట్వేర్ వల్నరబిలిటీ. సో సాఫ్ట్వేర్ వల్నరబిలిటీ అంటే ఏందో దానికి ఎగ్జాంపుల్స్ తో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలన్నమాట. దీన్ని సాఫ్ట్వేర్ వల్నరబిలిటీ అంటాం. సో ఎలాంటి వీక్నెసెస్ ఉంటాయి మన కంప్యూటర్స్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ అంతా కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో గైస్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ సెక్యూరిటీ ఆడిట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. అంటే సెక్యూరిటీ ఆడిట్ గురించి మనం డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంటాం అవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి అనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఆథెంటికేషన్. దీన్ని బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అంటే ఏమిటో అండ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్లో మనం ఎలాంటి టెక్నిక్ యూజ్ చేస్తుంటాం, సో అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రతి టెక్నిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్ని ఏమంటామంటే ఈ బయోమెట్రిక్ ఆథెంటికేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, డిసెప్షన్, ఓకేనా. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిసెప్షన్ అండ్ డెనైల్ ఆఫ్ సర్వీస్, ఓకేనా. అసలు డిసెప్షన్ అంటే ఏంటి, డెనైల్ ఆఫ్ సర్వీస్, డిఓఎస్ అటాక్స్ అంటుంటాం కదా, సో ఇలాంటి అటాక్స్ అనేవి ఎలా జరుగుతుంటాయి, సో ఇదనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో యూనిట్ 2లో మనకి మేజర్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో కూడా. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే SAML అంటాం కదా, సెక్యూరిటీ మెకానిజం, ఓకేనా. అసలు వెబ్ అప్లికేషన్స్లో ఎలాంటి సర్వీసెస్ మనం యూజ్ చేస్తాము, ఎలాంటి మెకానిజం మనం యూజ్ చేస్తామో డిస్కస్ చేయాలన్నమాట, ఓకేనా. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్, SOAP, సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ గురించి మనం కంప్లీట్గా నీట్గా ఆ ప్రోటోకాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, దాన్ని ఏమంటామంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ SAML. మనకు ఆల్రెడీ తెలుసు SAML స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ అసెషన్స్ మార్కప్ లాంగ్వేజ్. సో ఈ SAMLని మనం ఎక్కడ యూజ్ చేస్తుంటాం, దీంట్లో ఎలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి అండ్ దీంట్లో ఎలాంటి హెడర్స్ ఉంటాయి, ఫూటర్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం SAMLలో కవర్ చేస్తాం అనమాట. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, దీంట్లో ఏంటి అంటే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఓపెన్ ఐడి అండ్ ఓపెన్ ఆథెంటికేషన్, ఓకేనా. సో మనం ఓపెన్ ఐడి అంటే మీనింగ్ ఏంది అండ్ ఓపెన్ ఆథెంటికేషన్ అంటే మీనింగ్ ఏంది, అన్నిటికీ కూడా డిఫరెన్స్ ఏంది, సో కంప్లీట్లీ కూడా మనం ఈ కవర్ చేస్తుంటాం అనమాట. రైట్ ఏ షార్ట్ నోట్ అండ్ ఓపెన్ ఐడి అండ్ ఓపెన్ ఆథెంటికేషన్. సో గైస్, కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ XML యాక్సెస్ కంట్రోల్ మార్కప్ లాంగ్వేజ్, XACML అంటాం దీన్ని. సో దీని గురించి కూడా మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం అనమాట. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, OWASP. దీంట్లో కొన్ని సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట, ఒక 10 సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ 10 సెక్యూరిటీ స్టాండర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి 10 సెక్యూరిటీ స్టాండర్డ్స్ని. OWASP అంటాం దీన్ని, ఓపెన్ వెబ్ అప్లికేషన్, ఓకేనా. సో గైస్, కమింగ్ టు ద యూనిట్ 3. సో యూనిట్ 3లో వచ్చేసిందంటే గైస్ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇంట్రూజన్, చాలా ఇంపార్టెంట్. ఇది ఇంట్రూజన్ యొక్క మీనింగ్ రాసిన తర్వాత అసలు ఇంట్రూజన్లో అండ్ ఇంట్రూడర్ అంటే ఏంది అండ్ ఇంట్రూడర్స్లో మనకి ఎలాంటి కేటగిరీస్ ఉంటాయి, సో అదంతా కూడా మనం ఈ క్వశ్చన్లో డిస్కస్ చేస్తుంటాం, ఇంట్రూజన్ అండ్ ఇంట్రూడర్, ఓకేనా. ఇంట్రూజన్ అంటే ఏంది అండ్ దీంట్లో ఇది చేసే వాళ్ళని ఏమని కాల్ చేస్తుంటాం అండ్ ఇంట్రూడర్స్లో ఎవరెవరు ఉంటారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం అనమాట. సో గైస్, కమింగ్ టు ద ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ఫిజికల్ థెఫ్ట్ అండ్ అబ్యూస్ ఆఫ్ ప్రివిలేజెస్. ఫిజికల్ థెఫ్ట్ అంటే ఏంది అంటే నెక్స్ట్ అబ్యూస్ ఆఫ్ ప్రివిలేజెస్ అంటే మనం ప్రివిలేజెస్ని మిస్యూజ్ చేస్తుంటాం, మనం ఇచ్చిన పర్మిషన్స్ని. సో దాని గురించి డీటెయిల్గా A and B రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. సో ఈ యూనిట్ 3లోనే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే డిఫైన్ మాల్వేర్. అంటే మనకి నార్మల్గా మాల్వేర్ అటాక్స్ అనేవి జరుగుతుంటాయి కదా సాఫ్ట్వేర్లో. సో ఎలాంటి మాల్వేర్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి, దాంట్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, లైక్ వైరస్, వామ్స్, అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాల్వేర్స్ ఉంటాయి కదా. సో అదంతా కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట ఈ క్వశ్చన్లో. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్లో ఏం డిస్కస్ చేస్తామంటే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అండ్ ఇంట్రూజన్ ప్రివెన్షన్ టెక్నిక్స్.
ఓకేనా. ఇంట్రూజన్ డిటెక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ గైస్, అండ్ ఇంట్రూజన్ ప్రివెన్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. రెండు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ రెండు గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకేనా. ఇంట్రూజన్ జరగకుండా చేసేది ఒకటి, అండ్ ఇంట్రూజన్ జరిగినప్పుడు దాన్ని ఎలా మనం క్యాచ్ చేస్తాం, డిటెక్ట్ చేస్తాం. సో దాని గురించి అనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ గా ఎక్స్ప్లెయిన్ అబౌట్ నెట్వర్క్ సెషన్ అనాలిసిస్ అండ్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్. సో ఇది కూడా 5th క్వశ్చన్ అనమాట. సో ఈ యూనిట్ 3లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మేజర్గా ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ దీంట్లో నుంచి కవర్ అయితే, ఒకవేళ మేజర్గా 2 కవర్ అవ్వకపోయినా ఒక 1 క్వశ్చన్ అయితే ఖచ్చితంగా కవర్ అయిపోతుంది అనమాట. సో కమింగ్ టు ద యూనిట్ 4లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ క్వశ్చన్ మనం మేజర్గా చూస్తుంటాం బిఫోర్ పేపర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వాట్ ఈస్ క్రిప్టోగ్రఫీ, అంటే క్రిప్టోగ్రఫీ అంటే ఏంది, క్రిప్టోగ్రఫీలో మనం చాలా రకాల టైప్స్ ఉంటాయి అనమాట. సో ప్రతి టైప్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకేనా. సో అది ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ 4లో. సెకండ్ క్వశ్చన్ ఏంది అంటే మెసేజ్ ఆథెంటికేషన్. ఒక మెసేజ్ని మనం ఎలా ఆథెంటికేట్ చేస్తాం, 2 sides క్లయింట్ అండ్ సర్వర్, 2 sidesలో మనం మెసేజ్ని ఎలా ఆథెంటికేట్ చేస్తాం, అండ్ దీని ఒక అప్రోచ్ అయింది ఎంఏసి అంటాం, దీన్ని మెసేజ్ ఆథెంటికేషన్ కోడ్. దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి గైస్. ఓకేనా. అండ్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్. మనకి డిజిటల్ సిగ్నేచర్స్ అంటే తెలుసు కదా. సో దాంట్లో ఎలాంటి మెకానిజం యూజ్ చేస్తుంటాం, ఎలాంటి టెక్నిక్ యూజ్ చేస్తుంటాం, అది దీంట్లో మనం కవర్ చేస్తుంటాం. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, ఫైర్ వాల్. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫైర్ వాల్ని మనం ఎలా యూజ్ చేస్తుంటాము, ఎక్కడ యూజ్ చేస్తాము, అండ్ ఫైర్ వాల్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్ వాల్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఫైర్ వాల్ అని అట్లా డిఫరెంట్గా. సో ఏ ఫైర్ వాల్ని ఎప్పుడు యూజ్ చేస్తాం అంత డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి గైస్. అండ్ కమింగ్ టు ద 5th క్వశ్చన్, రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ పీజీపీ. సో గైస్ ఇక్కడ పీజీపీ అంటే ప్రెటీ గుడ్ ప్రైవసీ. సో ఈ పీజీపీ ప్రోటోకాల్ని మనం ఎలా యూజ్ చేస్తామో, ఎందుకు యూజ్ చేస్తామో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఈ యూనిట్ 4 నుంచి ఈ 5 క్వశ్చన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ కమింగ్ టు ద యూనిట్ 5. సో యూనిట్ 5లో మనకి ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 5 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే సైబర్ స్పేస్. ఓకేనా. సైబర్ స్పేస్ అంటే ఏంది, అండ్ సైబర్ సెక్యూరిటీలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అదంతా కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ అబౌట్ ఇంటర్నేషనల్ లాస్. అంటే మన కంట్రీలోనే కాకుండా డిఫరెంట్ కంట్రీస్లో, యూఎస్లో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, డిఫరెంట్ కంట్రీస్లో ఎలాంటి సైబర్ సెక్యూరిటీ లాస్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ లెవెల్లో. సో అదంతా కూడా ఇంటర్నేషనల్ లా కిందకి వస్తుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్. దీనికంటూ కొన్ని ఫిక్స్డ్ స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఫిక్స్డ్ స్టాండర్డ్స్ని ఎలా యూజ్ చేస్తాము, ఆ ఫిక్స్డ్ స్టాండర్డ్స్ ఏంది అసలు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకేనా. అండ్ కమింగ్ టు ద 4th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా హైడింగ్ టెక్నిక్స్. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో డేటా అనేది హైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. డేటాని మనం ఎలా హైడ్ చేయగలుగుతాం ఇంకొకరికి తెలియకుండా, ఆ డేటా హైడింగ్ టెక్నిక్స్ ఏమేమి ఉంటాయో ప్రతిదీ కూడా ఇక్కడ కవర్ చేస్తాం అనమాట. ఓకేనా. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక ఈమెయిల్ హెడర్ని, రైట్ ద స్టెప్స్ ఫర్ వ్యాలిడ్ ఈమెయిల్ హెడర్. మనకు వచ్చిన ఈమెయిల్ అనేది స్పామ్ ఈమెయిలా, మంచి ఈమెయిలా, రాంగ్ ఈమెయిలా, దాన్ని ఎలా క్లాసిఫై చేస్తాం, దాన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తాం ఆ ఈమెయిల్ హెడర్ని బేస్ చేసుకొని. సో ప్రతిదీ కూడా ఇది డిస్క్రైబ్ చేస్తాం అనమాట, రైట్ ద స్టెప్స్ ఫర్ వ్యాలిడేట్ ఈమెయిల్ హెడర్. సో ఈ 5 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట యూనిట్ 5 నుంచి. సో మొత్తం కంప్లీట్లీ ఏంటంటే ఈ 5 యూనిట్స్ నుంచి కూడా నేను సింప్లిఫై చేసి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫస్ట్ మేజర్గా ప్రిఫర్ చేయండి, తర్వాత వేరే క్వశ్చన్స్కి వెళ్ళండి. ఓకే గైస్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సైబర్ సెక్యూరిటీ ఎగ్జామ్. థ్యాంక్ యూ.